అనుష్క పెళ్లి అనగానే అందరికీ ప్రభాసే ఫస్ట్ గుర్తొస్తాడు. బాహుబలి మూవీ టైంలో రెబల్ స్టార్తో స్వీటీ ప్రేమలో పడిందని, తనతో 7 అడుగులు వేయాలని ఆశపడుతోంది అనే న్యూస్ తెగ వైరల్ అయింది. ఈ వార్తలపై ప్రభాస్, అనుష్క ఇద్దరూ కూడా స్పందించారు. తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశారు. ఆ మధ్య ప్రభాస్, అనుష్క పేరెంట్స్ ని కలవటంతో మళ్లీ రచ్చ జరిగింది. పైగా కృష్ణంరాజు సతీమణి కూడా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం తర్వాత మాట్లాడుతూ, వచ్చే ఏడాది దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడైపోతాడు అని 2023 దసరా టైంలో చెప్పింది. ఈ లెక్కన ప్రభాస్ పెళ్లి కూడా టైం దగ్గర పడినట్టే. ఇలాంటి టైంలో త్వరలో అనుష్క పెళ్లి అనే వార్తలు రావడంతో మళ్ళీ ఇద్దరి గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అనుష్క తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. అరుంధతి మూవీ అనుష్క రేంజ్ మార్చేసింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ తనకి ఏర్పరచుకుంది. ఇప్పటికీ ఎంతో మంది కొత్త హీరోయిన్లు వచ్చినా, వాళ్ళు వెలుగుతున్నా అనుష్కకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకుంది అనుష్క. ముఖ్యంగా సైజ్ 0 సినిమాలో బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. దాదాపు 100 కేజీలు పెరిగి మళ్ళీ తగ్గింది. నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గింది. గత ఏడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుస మూవీస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ మళ్లీ జోరు పెంచింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2 దశాబ్దాలు అవుతున్నా కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అనుష్క ప్రస్తుతం కథానర్ అనే సినిమాతో మలయాళంలో అడుగు పెడుతోంది. కెరీర్లో మళ్ళీ బిజీ అవుతున్న టైంలో అనుష్క పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి ప్రభాస్ పేరు రాలేదు. ఓ బిజినెస్ మెన్తో 7 అడుగులు వేయబోతోంది అని టాక్. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని అనుష్క ఫ్యామిలీ ఓకే చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ పరంగా ఓకే, కానీ ఇంకా స్వీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇప్పటికే 42 ఏళ్లు. సో త్వరలోనే స్వీటీ పెళ్లికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.